హలో ఫ్రెండ్స్, ఏపీ టెట్ ప్రిపేర్ అవుతున్నవారు టెట్ సైకాలజీ పెడగాలజీ నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇది ఒకసారి పరిశీలన చేయండి. ఇందులో నుంచి కూడా మీకు మార్కులు రావడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా మనకి కొన్ని ప్రశ్నలు ఒక 25 నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. తప్పక వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మీకోసం పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. మొదటి ప్రశ్న చూద్దాం. వికాసం అంటే చూడండి, వికాసం అంటే మనకి వికాసం ఈజ్వల్ ఎఫ్ పరిపక్వత ఇంటూ అభ్యాసం అవుతుంది. ఇది ఆన్సర్ ఎందుకు అయింది అభ్యాసం అనేది మనం ఒకసారి చూద్దాం. రైట్, ఏ అనేది రైట్ అయింది. ఇది ఎందుకు రైట్ అయింది ఒకసారి మనం వివరణ చూసినట్లయితే, వికాసం అనేది పరిపక్వత మరియు అభ్యాసం పరస్పర చర్యల ఫలితం. ఇది ఒకదానిపై ఒకటి గుణకార సంబంధాన్ని కలిగి ఉంటుంది. వికాసం, పరిపక్వత, అభ్యాసం అనే సూత్రం మరి ఒక వ్యక్తి యొక్క అంతర్గత పరిణతి మరియు బాహ్య అభ్యాస అనుభవాలతో కలయికతో జరుగుతుందని వివరిస్తుంది. కాబట్టి మనకి మొదటి ప్రశ్న వికాసం అనే ప్రక్రియ, మరి ఈ వికాసం ఈజ్వల్ టు ఎఫ్ పరిపక్వత ఇంటూ అభ్యాసం అని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత రెండో ప్రశ్న చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి. త్రికవలలు అనగా 3 అండాలు ఫలదీకరణం చెంది 3 శిశువులు జన్మించుట అనేది ఏ ఆప్షన్ ఇచ్చాడు, అలాగే బి, సి, డి ఇచ్చాడు. అయితే మనం దీనికి సరైన ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ మరియు బి అంటే 2 అండాలు ఫలదీకరణ చెంది 1, 2 విడిపోయి 3 శిశువులు జన్మించుట ఏబి. చూద్దాం ఇది రైట్ రాంగ్ అనేది. డి ఆన్సర్ రైట్. చూడండి, ఏ అనేది 3 అండాలు ఫలదీకరణ చెంది 3 శిశువులు జన్మించుట ఏ. బి 2 అండాలు ఫలదీకరణ చెంది 1, 2 విడిపోయి 3 శిశువులు జన్మించుట. ఇది వివరణ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. త్రికవలలు 2 రకాలుగా జన్మించవచ్చు. మొదటిది 3 వేర్వేరు అండాలు 3 వేర్వేరు శుక్ర కణాలతో ఫలదీకరణం చెందడం. రెండవది 2 అండాలు ఫలదీకరణం చెంది ఒక ఫలదీకరణం చెందిన అండం రెండుగా విడిపోవడం వల్ల 3 శిశువులు జన్మించడం. కాబట్టి 2 వాక్యాలు కూడా సరైనవే. రైట్. తర్వాత మనం మూడో ప్రశ్న చూద్దాం. ఆటల్లో ప్రతిభ చూపే విద్యార్థి ఇతర అన్ని రంగాల్లో కూడా అంతే ప్రతిభను చూపుతాడు అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. చూడండి, ఆటల్లో ప్రతిభ చూపించినటువంటి వ్యక్తి కురవాడు అన్ని రంగాలు కూడా అలాగే ప్రతిభ చూపించినట్లయితే అలా చూపిస్తాడు అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు ఇక్కడ? థారండైక్, బినే, థర్స్టన్, అలాగే కిల్ఫర్డ్ అనేటువంటి 3 ఆప్షన్స్లో మనం సరైన ఆప్షన్ చూసినట్లయితే బినే అని చెప్పవచ్చు. బినే. చూద్దాం రైట్ రాంగ్ అనేది. రైట్, బినే రైట్ అయింది. చూడండి, ఈ ప్రశ్నకు బినే అది ఎందుకు రైట్ అయిందో చూసినట్లయితే చూద్దాం. ఆటల్లో ప్రతిభను చూపే విద్యార్థి ఇతర అన్ని రంగాల్లో కూడా అంతే ప్రతిభ చూపుతాడు అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త బినే. ఈ సిద్ధాంతాన్ని ఏకారక సిద్ధాంతం అంటారు. చూడండి, దీన్ని మనకి ఇక్కడ ఇంకో బిట్ వచ్చింది. ఈ సిద్ధాంతాన్ని ఏకారక సిద్ధాంతం ఇది గుర్తుంచుకోండి. దీని ప్రకారం ప్రజ్ఞ అనే కారకం వల్ల ఏర్పడుతుంది మరియు ఒక రంగంలో విజయం సాధించిన వ్యక్తి ఇతర అన్ని రంగాల్లో కూడా విజయం సాధించగలడు అనేటువంటి విషయంగా చాలా చక్కగా బినేకి సంబంధించింది. కాబట్టి ఇది మనం ఒక ఆటల్లో ప్రతిభను చూపిన విద్యార్థి అన్ని రంగాల్లో కూడా అదే విధంగా ప్రతిభ చూపుతాడు అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే బినే అని గుర్తుంచుకోవాలి. దీన్ని ఏకారక సిద్ధాంతం కూడా మరి మనకి వివరణలో చెప్పడం జరిగింది. కాబట్టి 3 ప్రశ్నకి మరి ఆన్సర్ అనేది బి అనేది గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. అన్వేషణ పద్ధతిలో ప్రశ్నలు ఎలా ఉండకూడదు? చూడండి, అన్వేషణ పద్ధతిలో ప్రశ్నలు ఎలా ఉండకూడదు అంటే పరిశీలనాత్మక ప్రశ్నలు, లుప్త భాగ ప్రశ్నలు, నిర్ణయాత్మక ప్రశ్నలు, అలాగే వివరణాత్మక ప్రశ్నలు అని 4 ఆప్షన్లు కూడా జరిగింది. ఈ 4 ఆప్షన్లో సరైనటువంటి జవాబుని చూసినట్టయితే లుప్త భాగ ప్రశ్నలు లేదా నిర్ణయాత్మక ప్రశ్నలు, ఈ రెండింటిలో ఏదో అవ్వచ్చు. చూద్దాం, మనం బి చూద్దాం. లుప్త భాగ ప్రశ్నలు రైట్. లుప్త భాగ ప్రశ్నలు రైట్ అయింది. మరి ఇది ఏ విధంగా రైట్ అయింది? దీని ఒక వివరణ ఒకసారి మనం చూసినట్లయితే చాలా క్షుణ్ణంగా. అన్వేషణ పద్ధతిలో ప్రశ్నలు లుప్త భాగ ప్రశ్నలు ఉండకూడదు. చూడండి, లుప్త భాగ ప్రశ్నలు అంటే ఏంటి అసలు? ఒక జవాబు ఉండే ప్రశ్నలు అన్వేషణ పద్ధతిలో విద్యార్థులు స్వయంగా సమాధానాలను కనుగొనడానికి వీలుగా ప్రశ్నలు ఉండాలి. కాబట్టి మనకి సరైనటువంటి జవాబు చూసినట్లయితే లుప్త భాగ ప్రశ్నలు, అన్వేషణ పద్ధతిలో ప్రశ్నలు లుప్త భాగ ప్రశ్నలు ఉండకూడదు. రైట్. తర్వాత 5వ ప్రశ్న చూద్దాం. 5th క్వశ్చన్. ఉపాధ్యాయుడి పాత్ర ఎలా ఉండాలి? చూడండి, ఉపాధ్యాయుడి పాత్ర ఇలా ఉండాలి అంటే ఇలా అంటే ఎలాగా? మనకి ఏం చెప్తున్నారంటే విద్యార్థుల సామర్థ్యాలను తగ్గించాలా, అలాగే విద్యార్థులను శిక్షించేలా, లేదా పిల్లలతో తమ శక్తి సామర్థ్యాలను గుర్తింపజేసేలా, పిల్లలను మానవ విలువలను పెంపొందించుకునేలా. అంటే మనం ఇది సి అనేది రైట్ అవుతుందా, డి అనేది అన్నీ చూసినట్లయితే అన్నీ అయితే అవ్వదు.
సి చూద్దాం ఒకసారి. పిల్లలతో తమ శక్తి సామర్థ్యాలను గుర్తింపజేసేలా పిల్లలను మానవ విలువలను పెంపొందించుకోవాలి. సి ఆన్సర్ రైట్ చూద్దాం. ఎస్, సి అనేది రైట్ అయింది. ఉపాధ్యాయుడి పాత్ర అనేది పిల్లలతో తమ శక్తి సామర్థ్యాలను గుర్తింపజేసేలా పిల్లల మానవ విలువలు పెంపొందించుకుని ఉండాలి. ఇది ఎందుకు రైట్ అయిందో ఒకసారి మనం వివరణ చూద్దాం. చూడండి, ఎక్స్ప్లెనేషన్లో చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఉపాధ్యాయుడి పాత్ర పిల్లలతో తమ శక్తి సామర్థ్యాలను గుర్తింపజేసేలా పిల్లలను మానవ విలువలను పెంపొందించుకునేలా ఉండాలి. ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక మార్గదర్శకుడిగా వ్యవహరించి వారి సమగ్ర వికాసానికి సహాయపడాలి. రైట్, అంటే ఇది సి ఆన్సర్ అనేది రైట్ అయింది. తర్వాత మనం 6వ ప్రశ్న చూద్దాం. 6th క్వశ్చన్. 9 నెలలు నిండేసరికి శిశువు గోడ పట్టుకొని నడవగలగడం అనేది డ్రాఫ్ట్. చూడండి, 9 నెలలు నిండేసరికి శిశువు గోడ పట్టుకొని నడవగలగడం అనేది డ్రాఫ్ట్ అనేది ఒక ప్రశ్న ఇచ్చాడు. దీనికి సరైన జవాబు చూద్దాం. సరైన జవాబు పెరుగుదల, వికాసం, పరిణతి అలాగే భౌతిక వికాసం. భౌతిక వికాసం, పరిణతి రెండిట్లో మనకి ఏదో రైట్ అవ్వచ్చు. పరిణతియే ఎక్కువ అవుతుంది కాబట్టి మనం పరిణతి చూద్దాం. పరిణతి రైట్. ఓకే, రైట్, పరిణతి రైట్ అయింది. 9 నెలలు ఉండేసరికి శిశువు గోడ పట్టుకుని నడవగలడం అనేది ఏమిటి డ్రాఫ్ట్లో అడుగుతున్నాడు ప్రశ్న. పరిణతి. పరిణతి ఎందుకు అయింది ఒకసారి చూద్దాం ఆన్సర్. 9 నెలల వయసులో శిశువు గోడ పట్టుకుని నడవగలడం అనేది శిక్షణ లేకుండానే జన్యుపరమైన ప్రణాళిక ప్రకారం సహజంగా వచ్చే ఒక సామర్థ్యం. ఇది పరిపక్వత ఫలితంగా జరిగే మార్పు. రైట్, కాబట్టి పరిణతి అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 7వ ప్రశ్న చూద్దాం. 7th క్వశ్చన్. కింది వాటిలో సమరూప కవలలు సంబంధించిన సరైన భావన. 1, వీరు ఒకే లింగానికి చెందిన వారే ఉంటారు. 2, పోలికల్లో అంటే రంగు, రూపం ఒకే విధంగా ఉంటాయి. 3, ఒకే సంయుక్త బీజం నుంచి ఏర్పడిన వారు. డి, అన్నీ. అంటే మనకి 7వది చూసినట్లయితే పోలికల్లో అంటే రంగు, రూపం ఒకే విధంగా ఉంటాయి కాదు. అన్నీ చూద్దాం, అన్నీ రైట్ అవ్వచ్చు. ఒకే సంయుక్త బీజం నుండి ఏర్పడిన వారు. వీరు ఒకే లింగానికి చెందిన వారే ఉంటారు. అన్నీ. డి, అన్నీ చూద్దాం. ఎస్, చూడండి ఇక్కడ సమరూప కవలల భావన అనేది అన్ని రూపాల్లో ఉంటుంది. పోలికల్లో రంగు, రూపం ఒకే విధంగా ఉంటాయి. సంయుక్త బీజం నుంచి ఏర్పడిన వారు అలాగే ఒకే లింగానికి చెందిన వారే ఉంటారు. ఇది వివరణ ఒకసారి చూసుకున్నట్లయితే సమరూప కవలలు ఒకే సంయుక్త బీజం నుంచి ఏర్పడతారు కాబట్టి వారికి ఒకే జన్యు సమాచారం ఉంటుంది. దీనివల్ల వారు ఒకే లింగానికి చెందినవారు మరియు లింగ రూపం వంటి లక్షణాలు ఒకే విధంగా ఉంటారు. కాబట్టి ఈ 3 లక్షణాలు సమరూప కవలలో సంబంధించిన సరైన భావనలు. రైట్, ఇప్పుడు మనం 8వ ప్రశ్న చూద్దాం. 8th క్వశ్చన్. ప్రజ్ఞాలబ్ధి గురించడానికి సూత్రం. చూడండి, ప్రజ్ఞాలబ్ధి గురించి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రజ్ఞాలబ్ధి గురించిన సూత్రం అనేది మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా ఆడడానికి అవకాశం ఉండేటువంటి ప్రశ్న ఇది. ప్రజ్ఞాలబ్ధి గణించడానికి సూత్రం MA/CA × 100. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రైట్, ఇది ఆన్సర్ బి. ఎస్, MA/CA × 100. ఈ సూత్రం ద్వారా ప్రజ్ఞాలబ్ధిని కనుగొనడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఇది ఆన్సర్ని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రజ్ఞాలబ్ధి IQ గణించడానికి సూత్రం ప్రజ్ఞాలబ్ధి మానసిక వయస్సు శారీరక వయస్సు × 100 ద్వారా గణించడం జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధిని కనుగొనవచ్చు. రైట్, తర్వాత 9వ ప్రశ్న చూద్దాం. 9th క్వశ్చన్. BEd శిక్షణను పూర్తి చేసుకున్న ఒక వ్యక్తిని ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముందుగానే తాను అడగాలి అనుకున్న విషయంపై కొన్ని ప్రశ్నలు రూపొందించుకొని వాటి మీద జవాబులు రాబట్టడం. చూడండి, BEd పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తిని మరి ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముందుగానే తాను అడగాలనుకున్న విషయంపై కొన్ని ప్రశ్నలు రూపొందించుకుని జవాబులు రాబట్టడం అనేది సంచరిత అసంచరిత కేస్ స్టడీ పరిశీలన పద్ధతి అనేది. చూడండి, ఇక్కడ మనం ముందుగానే కొన్ని వీడియోస్ని చెప్పడం జరిగింది. జవాబులు ముందుగానే తయారు చేసుకొని అడిగేటువంటిది సంచరిత. తయారు చేసుకొని ముందే ప్రశ్నలు తయారు చేసుకొని జవాబులు రాబట్టడం అనేది సంచరిత పరిపృచ్ఛ పద్ధతి. కాబట్టి ఇది ఏ ఆన్సర్ అనేది రైట్ అవుతుంది చూద్దాం. ఎస్, రైట్, 9th క్వశ్చన్ అనేది ఏ ఆన్సర్. సంచరిత పరిపృచ్ఛ పద్ధతి అనేది ముందుగా నిర్ణయించిన ప్రశ్నల ఆధారంగా నిర్వహించే ఇంటర్వ్యూ. ఒక ప్రైవేట్ పాఠశాల BEd పూర్తి చేసిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ముందుగానే ప్రశ్నలు రూపొందించడం కోసం ఈ పద్ధతిని సరైన ఉదాహరణ ఇంటర్వ్యూ క్రమబద్ధంగా నిర్దిష్ట లక్ష్యంతో నిర్వహించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇది సంచరిత పరిపృచ్ఛ పద్ధతి. కాబట్టి సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత 10వ ప్రశ్న చూద్దాం. 10th క్వశ్చన్. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ట్రాఫిక్ నియమాలను పాటించకపోతే జరిమానా విధిస్తారు. కాబట్టి వాటిని సక్రమంగా పాటిస్తూ విద్యార్థి రోడ్డుపై స్కూటర్ నడుపుతున్నాడు. ఈ అంశంలో విద్యార్థి
కోల్బర్గ్ ఏ స్థాయిని ప్రతిబింబిస్తున్నాడు? పూర్వ సంప్రదాయ స్థాయి, సంప్రదాయ స్థాయి, ఉత్తర సంప్రదాయ స్థాయి అన్నీ. అంటే ఇది ఎక్కువగా మనకి పూర్వ సంప్రదాయ స్థాయి అవ్వచ్చు. పూర్వ సంప్రదాయ స్థాయి, సంప్రదాయ స్థాయి కాదు, పూర్వ సంప్రదాయ స్థాయి అవుతుందో రైట్ అవ్వచ్చు ఇది. ఎస్, పూర్వ సంప్రదాయ స్థాయి అనేది ప్రశ్న జవాబు రైట్ అయింది. మరి ఎందుకు రైట్ అయింది చూసినట్లయితే వివరణ. ట్రాఫిక్ నియమాలను పాటించకపోతే జరిమానా విధిస్తారనే భయంతో విద్యార్థి నియమాలను పాటించడం పూర్వ సంప్రదాయ స్థాయికి చెందింది. ఈ దశలో ఒక వ్యక్తి యొక్క నైతికత మరియు శిక్ష మరియు ప్రతిఫలంపై ఆధారపడి ఉంటుంది. శిక్షను తప్పించుకోవడానికి మరియు ప్రతిఫలం పొందడానికి నియమాలు పాటిస్తారు కాబట్టి మనకి ఇది ఏ ఆన్సర్ పూర్వ సంప్రదాయ స్థాయి అనేది సరైన జవాబు. తర్వాత 11 ప్రశ్న చూద్దాం. 11th క్వశ్చన్. పిల్లలు తరచుగా ప్రవర్తించే చలనాత్మక నైపుణ్యాల్లో ఏ రకమైన కృత్యం సూక్ష్మ చలనాత్మక నైపుణ్యం తెలియజేస్తుంది? చూడండి, పిల్లలు ప్రవర్తించే ప్రవర్తన మరి చలనాత్మక నైపుణ్యాల్లో ఏ రకమైన కృత్యం సూక్ష్మ చలనాత్మక నైపుణ్యం తెలుస్తుంది? వాళ్ళ యొక్క కృత్యం ఏ కృత్యం సూక్ష్మ చలనాత్మక నైపుణ్యాన్ని తెలియజేస్తుంది అనే క్వశ్చన్ అడిగాడు. చాలా చక్కటి క్వశ్చన్ ఇది. మరి దీనికి సరైన జవాబు చూడండి. అరచేతిలో పట్టుకోవడం, పరుగు తీయడం, సైకిల్ తొక్కడం అనేటువంటి మనకి ఆప్షన్స్ అనేవి 11 ప్రశ్నలో ఇవ్వడం జరిగింది కాబట్టి 11వ ప్రశ్నకి జవాబు చూసినట్లయితే పరుగు తీయడం, అరచేతిలో పట్టుకోవడం, ఈ రెండిట్లోనే మనకు జవాబు దొరుకుతుంది. చూద్దాం ఏ ఆన్సర్. అరచేతిలోనే పట్టుకోవడం సూక్ష్మ నైపుణ్యం అనేది ఎస్ రైట్ అయింది. అరచేతితో పట్టుకోవడం అనేది ఎందుకు రైట్ అయింది ఒకసారి మనం వివరణ చూద్దాం. చలనాత్మక నైపుణ్యాలు ముఖ్యంగా 2 రకాలు. సూక్ష్మ చలనాత్మక నైపుణ్యం ఇవి అన్ని కండరాలు సమన్వయం, ముఖ్యంగా చేతులు, వేళ్ళు, మణికట్టు ఉపయోగించి మరి చేసే చిన్న ఖచ్చితమైన కదలికలు. ఉదాహరణ రాయడం, బొమ్మలు గీయడం, బటన్లు నొక్కడం, దూరంలో పూసలు కూర్చడం. అరచేతిలో పట్టుకోవడం సృజనాత్మక నైపుణ్యం. అతిపెద్ద కండరాలను కాళ్ళు, చేతులు ఉపయోగించి చేసే పెద్ద కదలికలు. ఉదాహరణ పరుగు తీయడం, సైకిల్ తొక్కడం, బంతిని విసరడం, నడవడం, దూకడం. ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి కాబట్టి మనకి సరైన జవాబు వచ్చేసి అరచేతితో పట్టుకోవడం. పిల్లలను తరచుగా ప్రవర్తించే చలనాత్మక నైపుణ్యాల్లో మరి సూక్ష్మ చలనాత్మక అనేది అరచేతితో పట్టుకోవడం. రైట్. తర్వాత 12వ ప్రశ్న చూద్దాం. 12th క్వశ్చన్. ప్రయోగ పద్ధతిలో ఒక తరగతి చెందిన విద్యార్థులను 3 సమూహాలుగా చేశారు. మొదటి సమూహానికి మంచినీరు అలాగే మాత్రమే ఇచ్చి పరీక్షను రాయమన్నాడు. రెండో సమూహానికి శీతల పానీయాలు ఇచ్చి పరీక్ష రాయమన్నారు. 3 సమూహానికి మంచినీరు మాత్రమే ఇచ్చి శీత పానీయాలు ఇవ్వలేదు. చూడండి, మొదటి సమూహం ఇచ్చాడు, 2వ సమూహం ఇచ్చాడు, కానీ 3 సమూహానికి ఇక్కడ శీతల పానీయాలు ఏమీ ఇవ్వలేదు. ఇందులో నియంత్రిత సమూహం ఏది అన్నాడు. అంటే 3 సమూహం, మొదటి సమూహం, 2వ సమూహం ఏది కాదు. మన ఇక్కడ 3వ సమూహమే అవ్వచ్చు. 3వ సమూహం అవ్వచ్చా లేదా ఇది ఎన్ని ప్రశ్న 12 ప్రశ్న కాబట్టి 3వ సమూహం ఏమీ ఇవ్వలేదు కాబట్టి మనం 3వ సమూహమే సరైన జవాబుగా మనం గుర్తించడం అవసరం ఉంది. అదే సరైన జవాబుగా గుర్తించండి. రైట్, చూద్దాం. రైట్, 3వ సమూహం. ఎందుకంటే 3వ సమూహానికి ఎటువంటిది పానీయాలు కానీ ఇవ్వలేదు, కానీ వారి ఎగ్జామ్ అలాగే రాయమన్నారు కాబట్టి మనకి నియంత్రిత సమూహం అనేది 3వ సమూహము రైట్ అయింది. ఇది ఎందుకు రైట్ అయింది, ఏ విధంగా రైట్ అయింది అనేది ఒకసారి మనం జవాబు చూద్దాం. జవాబుకి వివరణ చూద్దాం. చూడండి, దీనికి స్వతంత్ర చరం యొక్క చికిత్స లేదా ప్రభావం వర్తించదు. ఈ ఉదాహరణ మొదటి 2 సమూహాలకు మంచినీరు మరియు శీతపానీయాలు ఇచ్చారు. అలాగే కానీ 3వ సమూహానికి ఏమీ ఇవ్వలేదు కాబట్టి 3వ సమూహం నియంత్రిత సమూహం అవుతుంది. ఇది ప్రయోగం యొక్క ఫలితాలను పోల్చడానికి ఉపయోగపడుతుంది. రైట్. తర్వాత 13వ ప్రశ్న చూద్దాం. చూడండి, ఉద్వేగ ఒత్తిడి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం చేసే కృత్యాన్ని ఏమంటారు? చూడండి, ఉద్వేగ ఒత్తిడి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం చేసే కృత్యం దమనం, ప్రక్షేపణం, అలాగే ప్రాయశ్చిత్తం, అలాగే ఎమోషనల్ క్యాదర్ సీన్స్. ఇది ఎమోషనల్ క్యాదర్ సీన్స్ డి ఆన్సర్ అనేది. ఉద్వేగ ఒత్తిడి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం చేసే కృత్యం ఎమోషనల్ క్యాదర్ సీన్. డి ఆన్సర్ అనేది రైట్ అవ్వచ్చు. చూద్దాం. ఎస్, డి ఆన్సర్ అనేది రైట్ అయింది. ఇది ఏ విధంగా రైట్ అయింది ఒకసారి వివరణ చూద్దాం. ఉద్వేగ ఒత్తిడి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం చేసే కృత్యాన్ని ఎమోషనల్ క్యాదర్ సీన్ అంటారు. అయితే ఈ కృత్యం ద్వారా ఒక వ్యక్తి తనలోని ఒత్తిడి, బాధ లేదా నిరాశ వంటి ప్రతికూల ఉద్వేగాలు తగ్గించడానికి, అణచివేయబడిన భావాలను విడుదల చేయడానికి ఒక ప్రత్యామ్నాయ ఆమోదయోగ్యమైన మార్గాన్ని ఎంచుకుంటారు. కాబట్టి మనకి ఎమోషనల్ క్యాదర్ సీన్ అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్వేగ ఒత్తిడి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం చేసే కృత్యం. రైట్. తర్వాత 14వ క్వశ్చన్ చూద్దాం. 14th క్వశ్చన్.
విద్యార్థులు సహజంగా ఆట స్థలంలో ఆడుకునేటప్పుడు వారి ప్రవర్తన పరిశీలించడాన్ని ఏమంటారు? చూడండి, ఆట స్థలంలో విద్యార్థులు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళలో కలిసిపోయి మనం కూడా ఆడి ఉన్నప్పుడు వారి యొక్క పరిశీలన ఏ విధంగా ఉంటుంది అని చాలా చక్కటి ప్రశ్న అడిగాడు. సహజ పరిశీలన, కృత్రిమ పరిశీలన, అలాగే నియంత్రిత పరిశీలన, సంచరిత పరిశీలన. ఇది చూడండి, సహజంగా ఆట స్థలంలో ఆడుకున్నప్పుడు వారి యొక్క ప్రవర్తన అనేది సహజ పరిశీలన అవుతుంది ఇది. కృత్రిమ పరిశీలన వేరు, నియంత్రిత పరిశీలన వేరు, సంచరిత పరిశీలన కూడా వేరు. సహజ పరిశీలన అవుతుంది. కాబట్టి సహజ పరిశీలన రైట్ రాంగ్ చూద్దాం ఒకసారి. యెస్, సహజ పరిశీలన రైట్ అయింది. ఇది ఎందుకు రైట్ అయింది అనేది ఒకసారి మనం వివరణ చూద్దాం. ఎక్స్‌ప్లనేషన్‌లో మనకి సరైన వివరణ వస్తుంది. సహజ పరిశీలన అనేది ఒక వ్యక్తికి లేదా జంతువు యొక్క ప్రవర్తనను వారి సహజ వాతావరణంలో పరిశీలించడం. ఆట స్థలంలో పిల్లలు సహజంగా ఆడుకునేటప్పుడు వారి ప్రవర్తనను పరిశీలించడం అనేది ఈ పద్ధతిలో సరైన ఉదాహరణ. ఇక్కడ పరిశీలకుడు ఎటువంటి నియంత్రణలు పెట్టాడు. కేవలం ప్రవర్తన గమనించి నమోదు చేస్తాడు. ఇది ప్రవర్తనను యథాతథంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇది సహజ పరిశీలన అనేటువంటి సరైనటువంటి సమాధానంగా గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత 15వ ప్రశ్న చూద్దాం. 15th క్వెషన్. కింది వాటిలో అభిరుచిని కొలిచే మాపన ఏది? అభిరుచిని కొలిచేటువంటి మాపన. చూడండి, అభిరుచిని కొలిచే మాపన కూడా మనకి ఉంది కాబట్టి, ఆ మాపన ఉంది కాబట్టి అది స్ట్రాంగ్ ఔద్యోగిక మాపన. చూడండి, అది ఏంటంటే స్ట్రాంగ్ ఔద్యోగిక మాపని. సి చూద్దాం. యెస్, సి. దీని వివరణ ఒకసారి చూసినట్లయితే వివరణ. స్ట్రాంగ్ ఔద్యోగిక మాపని అనేది అభిరుచిని కొలిచే మాపని. ఇది ఒక వ్యక్తికి ఏ వృత్తిలో అభిరుచి ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మిగిలిన వైఖరులన్నీ కొలిచే మాపనలు. చూడండి, అన్నీ కూడా కొలిచే మాపనలు. కానీ మనకి ఇక్కడ స్ట్రాంగ్ ఔద్యోగిక మాపన అనేది అభిరుచిని మాత్రమే కొలిచే మాపని. రైట్. తర్వాత 16వ ప్రశ్న చూద్దాం. 16th క్వెషన్. పాఠ్య ప్రణాళికలో పొందుపరిచిన హక్కులు, విధులు అనే పాఠ్యాంశం ద్వారా విద్యార్థుల నుంచి ఆశించే వికాసం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి ఇది. పాఠ్య ప్రణాళికలో పొందుపరిచిన హక్కులు, విధులు. చూడండి, హక్కులు, విధులు అనే పాఠ్యాంశం ద్వారా విద్యార్థుల నుంచి ఆశించేటువంటి అంటే ఏంటి? విద్యార్థుల నుంచి ఆశించేటువంటి వికాసం ఏంటని అడుగుతున్నాడు ఇక్కడ. మనకి సరైనటువంటి జవాబు చూసినట్లయితే విద్యార్థులు చూడండి విద్యార్థుల నుంచి ఆశించేది సాంఘిక వికాసం అవుతుంది. సి చూద్దాం. యెస్, సాంఘిక వికాసం ఏ విధంగా రైట్ అయింది అనేది ఒకసారి మనం వివరణ చూద్దాం. చూడండి, హక్కులు, విధులు అనే పాఠ్యాంశం విద్యార్థులు ఒక సమాజంలో ఎలా జీవించాలి, ఇతరులతో ఎలా వ్యవహరించాలి, తమ బాధ్యతను ఎలా నిర్వర్తించాలి అనే విషయాన్ని నేర్పిస్తుంది. ఈ పాఠం విద్యార్థుల్లో సామాజిక అవగాహనను, సామాజిక నియమాలను, విలువలను మరియు ఇతరులతో సర్దుబాటు చేసుకునే నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా సాంఘిక వికాసంను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇది సరైన జవాబు సిగా మనం గుర్తించవలసిన అవసరం ఉంది. రైట్. తర్వాత 17వ ప్రశ్న చూద్దాం. వేర్వేరు అభ్యసన సామర్థ్యాలున్న పిల్లలు తమకు తాముగా స్వయం ప్రేరణతో జ్ఞానాన్ని పొందడానికి అత్యంత అనుకూలమైన పద్ధతి ఏది? చూడండి, తమకు తాముగా స్వయం ప్రేరణతో జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి అనుకున్న పద్ధతి ఏది అని అడుగుతున్నారు ఇక్కడ. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అభ్యసన పద్ధతి, నమూనా పద్ధతి, కార్యక్రమ బోధన లేదా యత్నదోష అభ్యసన అనేది మనకి 3 ఆప్షన్స్లో ఇది తమకు తామే బోధన చేస్తున్నది కార్యక్రమయుత బోధన అని అవుతుంది. ఇది చూద్దాం. ఎస్, కార్యక్రమయుత బోధన ఎందుకు రైట్ అయింది? చూడండి, వేరువేరు అభ్యాస సామర్థ్యాలున్న పిల్లలు తమకు తాముగా స్వయం ప్రేరణతో జ్ఞానాన్ని పొందడానికి అత్యంత అనుకూలమైన పద్ధతి కార్యక్రమ బోధన. ఈ పద్ధతిలో విద్యార్థి తమ వేగాన్ని బట్టి నేర్చుకోగలరు మరియు వెంటనే ప్రతిఫలాన్ని పొందుతారు. కాబట్టి మనకి వేరువేరు అభ్యాస సామర్థ్యాలున్న పిల్లలు తమకు తాముగా స్వయం ప్రేరణతో జ్ఞానాన్ని పొందడానికి అత్యంత అనుకూలమైన పద్ధతి ఏది అంటే మనం కార్యక్రమయుత బోధన పద్ధతి అని చెప్పవచ్చు. సి ఆన్సర్ రైట్. తర్వాత 18వ ప్రశ్న చూద్దాం. 18th క్వెషన్. ఉద్దీపనలు పునర్భరణ కారకాలుగా పనిచేసే అభ్యాసన సిద్ధాంతం. చూడండి, ఉద్దీపనలు పునర్భరణ కారకాలుగా పనిచేసేటువంటి అభ్యాసన సిద్ధాంతం అనేది సరైన జవాబు చూసినట్లయితే కార్యసాధక నిబంధన. ఇది సి అవుతుంది. ఇది కూడా చూద్దాం. ఎస్, చూడండి, ఉద్దీపనలు పునర్భరణ కారకాలుగా పనిచేసే అభ్యాసన సిద్ధాంతం కార్యసాధక నిబంధనం. ఇది వివరణ చూసినట్లయితే ఉద్దీపనలు పునర్భరణ కారకాలుగా పనిచేసే అభ్యాసన సిద్ధాంతం కార్యసాధక నిబంధనం. స్కిన్నర్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం ప్రకారం ఒక జీవి ఒక పనిని చేయడం ద్వారా ప్రతిఫలాన్ని పునర్భరణం పొందుతుంది. కాబట్టి ఇది సి ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. 19th క్వెషన్ చూద్దాం. కింది వాటిలో విమర్శనాత్మక ఆలోచనలను స్థానం లేని జ్ఞానంతో కూడింది. చూడండి, విమర్శనాత్మక ఆలోచనలకు
స్థానం లేని జ్ఞానంతో కూడింది ఏది? గణిత శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, సామాజిక శాస్త్రం, అలాగే పై అన్నింటిలో విమర్శనాత్మక శాస్త్రం ఉంది అన్నటువంటి అడిగాడు కాబట్టి దీనికి సరైనటువంటి జవాబు డి ఆన్సర్. చూడండి, ఇందులోని విమర్శనాత్మక ఆలోచనకు స్థానం లేని జ్ఞానంతో కూడింది. చూడండి, విమర్శనాత్మక ఆలోచనలకు స్థానం లేని జ్ఞానంతో కూడింది ఏంటంటే పై అన్నిటిలో విమర్శనాత్మక ఆలోచన ఉందంట. ఇది రైట్ ఆన్సరా? డి ఆన్సరే సరైన జవాబు. చూద్దాం. ఎస్, ఎందుకైంది? వివరణ చూసినట్లయితే పై అన్నింటిలో కూడా విమర్శనాత్మక ఆలోచన స్థానం ఉంది అనేది సరైంది. గణితం, విజ్ఞాన శాస్త్రం మరియు సామాజిక శాస్త్రం వంటి అన్ని సబ్జెక్టుల్లో విమర్శనాత్మక ఆలోచనలకు స్థానం ఉంది. విమర్శనాత్మక ఆలోచన అనేది ఒక సమస్యకు విశ్లేషించి దానిపై ఒక నిర్ణయాన్ని రావడం. రైట్. మరి 20% చూద్దాం. 20th క్వశ్చన్, బోధనలో ఉమ్మడి బాధ్యతను సూచించేది ఏది? చూడండి, బోధనలో ఉమ్మడి బాధ్యతను సూచించేది రిమిడియల్ టీచింగ్, టీమ్ టీచింగ్. టీమ్ టీచింగ్ అనేది ఇక్కడ ఉమ్మడి బాధ్యతను సూచిస్తుంది. ఇది కూడా ముందు నేను ఇచ్చిన వీడియోలో ఈ ఆన్సర్ కూడా ఉంది. ఎస్, టీమ్ టీచింగ్ అనేది ఉమ్మడి బోధన బాధ్యతను సూచిస్తుంది కాబట్టి ఇది ఎందుకు రైట్ అయిందో ఒకసారి వివరణ చూసినట్లయితే ఇంకా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. టీమ్ టీచింగ్ అనేది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఒకే తరగతిలో బోధించే పద్ధతి. ఈ పద్ధతిలో బోధన బాధ్యతను ఉపాధ్యాయులు బృందం పంచుకుంటుంది. ఇది ఉమ్మడి బాధ్యతను సూచిస్తుంది కాబట్టి ఇది సరైన జవాబు టీమ్ టీచింగ్. 21th క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మరి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, 21వ ప్రశ్న చూద్దాం. కింది వాటిలో వైయక్తిక భేదాలను నిర్ణయించే కారకాలు ఏవి? చూడండి, కింది వాటిలో వైయక్తిక భేదాలను నిర్ణయించే కారకాలు అడిగాడు మనకి. అంటే మనకి ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, వైఖరులు అన్నీ. చూడండి, ఇక్కడ వైయక్తిక భేదాలు అంటే ప్రజ్ఞ అన్నీ వస్తాయి. వైయక్తిక భేదాల్లో మనకి అన్ని సమకూడదు కాబట్టి ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, వైఖరులు, డి ఆప్షన్ అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ రైట్. ఎస్, చూడండి, వైయక్తిక భేదాల నుంచి అంశాలు, కారకాలు అన్నీ ఎందుకు అన్నీ అయింది అనేది ఒకసారి మనం వివరణ చూద్దాం. అన్నీ అంటే వైయక్తిక భేదాలను నిర్ణయించే కారకాలు ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు మరియు వైఖరులు వంటివి ఒక వ్యక్తిని మరొక వ్యక్తికి నుంచి వేరు చేస్తాయి. ఈ కారకాలన్నీ అనువంశికత మరియు పరిసరాల ప్రభావం వల్ల ఏర్పడతాయి కాబట్టి అన్ని ఆన్సర్ అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. 22వ ప్రశ్న చూద్దాం. 22 క్వశ్చన్ చూడండి, పాఠశాల నిర్వాహక కమిటీలో మహిళల భాగస్వామ్యం ఇది మెథడ్స్ నుంచి వచ్చిందండి క్వశ్చన్. ఇది మహిళా భాగస్వామ్యం ఎంత ఉంటుంది అని అడిగాడు కాబట్టి ఇక్కడ మహిళల భాగస్వామ్యం అనేది 50% ఉంటుందండి. ఇది రైట్ ఆన్సర్ అనేది ఏ. ఎస్, ఏ ఆన్సర్. దీనికి వివరణ చూసినట్టయితే వివరణ, పాఠశాల నిర్వాహక కమిటీలో మహిళా భాగస్వామ్యం 50 ఉండాలని విద్యా హక్కు చట్టంలోనే పేర్కొనడం జరిగింది. ఇది సరైన వివరణ కాబట్టి మనకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది నోట్ డౌన్ చేసుకోండి. వ్యక్తులు సర్దుబాటు పొందలేని క్రమంలో సంఘర్షణకు గురవుతారని ఈ సంఘర్షణ క్రమాన్ని రకాలు వివరించిన శాస్త్రవేత్త ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆల్పోర్ట్, అలాగే కర్ట్ లెవిన్, అలాగే ఎరిక్ ఎరిక్సన్ అనేటువంటి 23 నుండి 3వ ప్రశ్న జవాబు చూసినట్లయితే ఆల్పోర్ట్ కాదు, కర్ట్ లెవిన్. ఇది సి అనేది కర్ట్ లెవిన్ అనేది అవుతుంది. చూడండి, వ్యక్తులు సర్దుబాటు పొందలేని క్రమంలో సంఘర్షణకు గురవుతారు. ఈ సంఘర్షణ క్రమాన్ని వివరించిన శాస్త్రవేత్త ఎవరంటే కర్ట్ లెవిన్. సి చూద్దాం. రైట్. ఎస్, రైట్. వివరణ చూసినట్లయితే వ్యక్తులు సర్దుబాటు పొందలేని క్రమంలో సంఘర్షణకు గురవుతారు. ఈ సంఘర్షణ రకాలను ఉపగమన పరిహార వివరించిన శాస్త్రవేత్త కర్ట్ లెవిన్. ఆయన చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి వివరణ కూడా ఒక బిట్ వచ్చింది. ఉపగమన పరిహార శాస్త్రాన్ని వివరించినటువంటి వ్యక్తి ఎవరు? కర్ట్ లెవిన్. ఆయన ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను మరియు అతడు ఎదుర్కొనే సంఘర్షణను క్షేత్ర సిద్ధాంతం, ఫీల్డ్ థియరీగా వివరించారు. రైట్. తర్వాత 24వ ప్రశ్న చూద్దాం. పరిశీలించండి పెరుగుదల. చూడండి, కింది వాటించిన పెరుగుదల, పెరుగుదల, పరిపక్వత, వికాసం, ప్రేరణ పై వాటిలో ముఖ్యంగా దేని మీద అభ్యాసన ప్రక్రియ? ఈ 4 మీద అభ్యాసన ప్రక్రియ దేని మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది? పెరుగుదల, పరిపక్వత, వికాసం, ప్రేరణ. ఇందులోని మనకి సి ఎక్కడ ఉందని సి ప్రేరణ మీదే ఆధారపడి ఉంటుంది. చూద్దాం. ఎస్, ఒక వ్యక్తి మనం ప్రేరేపించాలి. నువ్వు ఎలా చేయాలి, నువ్వు అలా చేయాలి, నువ్వు బాగా చదువుతావు ప్రేరణ చేస్తేనే ఆ అభ్యాసం అనేది బాగా జరుగుతుంది అనేది సి అనేది రైట్ ఆన్సర్. వివరణ కూడా అలాగే ఉంటుంది. చూడండి, అభ్యాసన ప్రక్రియ అనేది ప్రధాన పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఆన్సర్ అనేది పరిపక్వత. సి ప్రేరణ కాదు, సి పరిపక్వత.
సి పరిపక్వత చూడండి, అభ్యసన ప్రక్రియలు మరియు ప్రక్రియలు ప్రధానంగా పరిపక్వత మీద ఆధారపడి ఉంటాయి. ఒక శిశువు తగినంత పరిపక్వత సాధించిన తర్వాతనే అభ్యసనం సాధ్యమవుతుంది. ఉదాహరణకు శిశువు నడవడానికి పరిపక్వత సాధించిన తర్వాతనే నడవడం నేర్చుకుంటాడు. కాబట్టి ఇది ప్రేరణ కాదండి, ఇది సరైన జవాబు అనేది సి. డి ప్రేరణ అనేది డి, సి అనేది పరిపక్వత, కాబట్టి ఇది సి అనేది సరైన జవాబు. తర్వాత 25వ ప్రశ్న చూద్దాం. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం ప్రస్తుతం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఉంది? ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం అనేది ఏ ఆర్టికల్? 202 బి చూద్దాం. ఎస్, 202 ఆర్టికల్లో ఉంది. చూడండి, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం అనేది 2002లోనే చేసిన 86వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని 21 ఆర్టికల్లో చేర్చారు. ఈ ఆర్టికల్ ప్రకారం 6 నుండి 18 సంవత్సరాలలో మధ్య వయసు గల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యా హక్కు అందించాలి. కాబట్టి 2002లో ఈ యొక్క ఆర్టికల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 26వ ప్రశ్న, కుటుంబ కట్టుబాట్లు సంప్రదాయాలు గ్రహించే దశ గుప్త దశ ఏ చూద్దాం. ఎస్, కుటుంబ కట్టుబాట్లు సంప్రదాయాలు పాటించే దశ గుప్త దశ. ఎందుకైంది ఇది? ముందు వీడియోలో కూడా ఈ క్వశ్చన్ వచ్చిందండి, మళ్ళీ రిపీట్ అయింది. చూద్దాం ఒకసారి. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోలైంగిక వికాస సిద్ధాంతం ప్రకారం గుప్త దశ అనేది పిల్లలు కుటుంబ కట్టుబాట్లు మరియు సంప్రదాయాలు గ్రహిస్తారు. ఈ దశలో లైంగిక కోరికలు తాత్కాలికంగా అణచివేయబడతాయి మరియు పిల్లలు సామాజిక నైపుణ్యాలు, విలువలు మరియు సంస్కృతిని నేర్చుకోవడంపై దృష్టి పెడతారు. కాబట్టి ఇది ఏ ఆన్సర్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ. తర్వాత 27వ క్వశ్చన్, శిశువు మొదట స్త్రీలందరినీ అమ్మ అని సంబోధించి తర్వాత వయసు పెరిగొద్దీ ఆ పదాన్ని తన తల్లికి మాత్రమే ఉపయోగిస్తే ఏ వికాసం సూత్రాన్ని అనుసరించినట్లు భావించాలి? ఇది చూసినట్లయితే మనకి 4 ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వికాసం అవిచ్ఛిన్నమైంది, వికాసం సంచిత ప్రక్రియ, వికాసం సాధారణ దశ నుంచి నిర్దిష్ట దశగా మారుతుంది. ఇది సి. చూడండి, వికాసం సాధారణ, ముందు సాధారణంగా అందరూ అమ్మ అనిపించాడు, తర్వాత ఆ అమ్మ అనే పదానికి అమ్మకే పరిమితం చేశారు. కాబట్టి ఇది సాధారణ నుంచి నిర్దిష్టంగా సాగుతుంది. సి. ఎస్, రైట్ అయింది. ఎందుకు రైట్ అయింది ఒకసారి వివరణ చూద్దాం. చూడండి, శిశువు మొదట అమ్మ అనే పదాన్ని సాధారణంగా అందరికీ ఉపయోగించినప్పటికీ తర్వాత ఆ పదాన్ని తన తల్లికి మాత్రమే నిర్దిష్టంగా ఉపయోగించడం వికాసం. సాధారణ దశ నుంచి నిర్దిష్ట దశకు సాగుతున్న సూత్రాన్ని ఉదాహరణ. ఈ సూత్రం ప్రకారం ఒక వ్యక్తి మొదట సాధారణమైన సమగ్రమైన ప్రతిస్పందనకు చూపించి క్రమంగా నిర్దిష్టమైన ప్రతిస్పందనకు ప్రదర్శించడం అనేది నేర్చుకుంటాడు. కాబట్టి ఇది సి అనేది సరైన జవాబుగా గుర్తించడం అవసరం ఉంది. తర్వాత 28వ చూద్దాం. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 5 దేన్ని వివరిస్తుంది? సెక్షన్ 5 అనేది దేన్ని వివరిస్తుంది అంటే మనకి విద్యార్థికి ఆ పాఠశాల నచ్చకపోతే బదిలీ సర్టిఫికేట్ పొందవచ్చు. ఏ. ఎస్, చూడండి, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 5 దేని వివరిస్తుందంటే విద్యార్థి ఆ పాఠశాల నచ్చకపోతే బదిలీ సర్టిఫికేట్ పొందవచ్చు అనేది. ఎందుకు అనేది వివరణ చూసినట్లయితే చూడండి, నిర్బంధ హక్కు విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 5 విద్యార్థికి ఆ పాఠశాల నచ్చకపోతే బదిలీ సర్టిఫికేట్ అనేది పొందవచ్చు అనేది విద్యా హక్కు చట్టంలోనే తెలియజేస్తుంది. కాబట్టి సరైన జవాబు ఏ. తర్వాత 29వ ప్రశ్న, ఇంకొకటే వచ్చింది, లాస్ట్ క్వశ్చన్. అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్మించిన వారు? అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అనేది టెర్మెన్, వెస్లర్, థారండైక్, డెర్బాన్. ఇది సరైన జవాబు చూసినట్లయితే డెర్బాన్ అవుద్ది. డెర్బాన్ రెండింటిలో ఏదో ఒకటి అవుద్ది, కానీ డెర్బాన్ చూద్దాం రైట్ రాంగ్ అనేది. ఎస్, డెర్బాన్. చూడండి, అభ్యసించే సామర్థ్యం ప్రజ్ఞ అని చెప్పింది వారు ఎవరంటే డెర్బాన్. ఈయన అభ్యసించే సామర్థ్యం ప్రజ్ఞ అని చెప్పారు. అయితే ఈ నిర్వచనం ప్రకారం ఒక వ్యక్తి కొత్త విషయాలను నేర్చుకోగలిగే సామర్థ్యం ప్రజ్ఞ అని చెప్పారు. కాబట్టి డెర్బాన్ అనేది సరైన జవాబు గుర్తించడం అవసరం ఉంది. అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వహించిన వారు ఎవరండి? డెర్బాన్. 30వ ప్రశ్న, చివరి ప్రశ్న ఇది. అంతఃపరీక్షణ పద్ధతి ద్వారా మొదటిసారిగా మానసిక ప్రక్రియలను గుర్తించిన వారు ఎవరు? అంతఃపరీక్షణ పద్ధతి ద్వారా మొదటిసారిగా మానసిక ప్రక్రియలను గుర్తించిన వారు ఎవరు? సెయింట్ ఆగస్టైన్, ఊంట్, అలాగే పావ్లో, కార్ల్ లోజర్స్. మనకి అంతఃపరీక్షణ అంటేనే గుర్తుకొచ్చేటువంటి పేరు సెయింట్ ఆగస్టైన్. ఏ. ఎస్, సెయింట్ ఆగస్టైన్. కాబట్టి సెయింట్ ఆగస్టైన్ అనేది ఎందుకు రైట్ అయింది? అంతఃపరిశీలన పద్ధతిని సెయింట్ ఆగస్టైన్ మొదటిసారిగా ప్రవేశపెట్టారు. అంతఃపరిశీలన అంటేనే మీరు గుర్తించుకోవాల్సింది సెయింట్ ఆగస్టైన్. కాబట్టి మరి ఈయన ఈ అంతఃపరిశీలన పద్ధతిని ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ పద్ధతి ద్వారా అతను మానసిక ప్రక్రియలను, మెంటల్ ఫంక్షన్ గుర్తించారు.
ఈ పద్ధతి తర్వాత వుంట్ వంటి శాస్త్రవేత్తలు సైతం తమ ప్రయోగశాలలో ఉపయోగించారు, రైట్. మరి దీనికి సరైన జవాబు వచ్చేసి సెయింట్ ఆగస్టన్, రైట్. ఇటువంటి మరిన్ని వీడియోలు మీకు వీడియో రూపంలో మన గ్రూప్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.